ఏమండోయ్! అందరెలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఏంటండే తమలపాకులు, తాంబూలం చూపిత్తనా అనుకుంటున్నారా? ఏట్లేదండే. తాంబూలంలో ఇచ్చే తమలపాకుల్ని పడేయకుండా ఓ పాలి నేను చెప్పినట్టు ఇలా బజ్జీలు చేసేయండే. ఈ సల్లసల్లని వాతావరణంలో ఏడి ఏడిగా బజ్జీలేసుకుంటే అదిరిపోయిద్దండే. ఎప్పుడు మిర్చి బజ్జీలేనా? ఓ పాలి ట్రై చేసేయండే. మరి అయి ఎట్ట చేసుకోవాలో చూసేద్దాం రండి. ఏట్లేదండి. ముందుగా ఒక గిన్నెట్టేసుకొని, అందులోకి 2 కప్పుల వరకి శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వరకి బియ్యపిండి, కూసంత పసుపు, కొంచెం కారంగా ఉండడానికి కారం, కొంచెం పొంగడానికి సోడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాముని ఇట్టా చేతిలో ఏసేసుకొని, గట్టిగా నలిపేసేసుకొని, ఆ వామును గూడా ఏసేసుకోవాలండి. ఇప్పుడు ఇష్టమైతే చెయ్యి, లేపోతే ఇట్టాంటి గెంటు పెట్టి కలిపేసుకోవాలండి. బియ్యపిండేసేసుకుంటే కూసంత పైన క్రంచీగా వత్తయండి. ఇట్టాగా పిండంతా కలిపేసినాక, కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ, బజ్జీల పిండి కలిపినట్టు కలిపేసుకోవాలండి. ఒకేసారి నీళ్లు పోసేసుకోమాకండే, జావయిపోయిద్ది మరి. కొంచెం కొంచెం పోసుకుంటూ, మరీ చిక్కగా కాకుండా, మరీ పలచగా కాకుండా కలుపుకోవాలండి. ఇట్ట బాగా కలుపుకుంటేనే బజ్జీలు బాగా పొంగుతాయండి. వీడియోలో చూపిత్తన్నట్టు పిండి బాగా కలిపేసుకున్నాక, మూత పెట్టేసుకొని పక్కనెట్టేసుకుందామండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు తమలపాకులు తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. బయట కొన్న తమలపాకులైనా పర్లేదండి. లేపోతే మన పెరట్లో బండినైనా పర్లేదండి. శుభ్రంగా ఇట్ట కడిగేసుకోవాలండి. ఇయ్యేమో మా పెరట్లో పండిన తమలపాకులండి. ఈటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని, అంచులు కొంచెం కట్ జేసేసుకోవాలండి. లేపోతే మరి తోకల్లాగొత్తయండి. ఇప్పుడు ఈ ఈడీలో చూపిత్తన్నట్టు తమలపాకుని పిండిలో బాగా ముంచి 2, 3 సార్లు సలసలా కాగుతున్న నూనెలో ఏసేసుకోవడమేనండి. అంతేనండి. మిగతాయి గూడా ఇట్టనే ఏసేసుకోవాలండి. మంట మాత్రం అస్సలు తగ్గించమాకండే. మంట ఎప్పుడైతే తగ్గిత్తామో బజ్జీలు పొంగవండి. అట్టనే పొంగకపోగా నూనె గూడా బాగా పీల్చేత్తయండి మరి. అందుకని మంట ఏడిగా ఉన్నప్పుడే ఏసుకోవాలండి. ఎట్ట ఏగిపోయినాక తీసేసుకోవడమేనండి. ఇంతే గదా అనుకునేరు. ఇంకో షేపు గూడా ఉన్నయండి ఈటికి. మనం బయట కొనుక్కొచ్చిన తమలపాకులు కూసంత పెద్దగా ఉంటాయి గదండీ! అందుకని ఆటిని మడత బెట్టేసి ఆరటికాయ బజ్జీలేసినట్టు ఏసేసుకోవాలండి. చిన్న తమలపాకులుంటేనేమో రౌండ్‌గా ఏసేసుకోండి. ఇట్ట పెద్ద తమలపాకులుంటేనేమో మడత బెట్టేసి పొడుగ్గా ఏసేసుకోండి. ఏదైనా సరే రుచి ఒకటేనండి. అన్నీ ఏసేసుకొని ఏగిపోయినాక తీసేసుకోవడమేనండి. అసలే వానలు తెగ పడతన్నాయి గదండీ! సాయంత్రం పూట ఎప్పుడూలాగా మిర్చి బజ్జీ కాకుండా ఓ పాలు నేను చెప్పినట్టు ఈ తమలపాకు బజ్జీలు ట్రై చేసేయండి. ఆరోగ్యానికి గూడా మంచియండి మరి తమలపాకులు. మర్చిపోరు గదా! ఓ పాలు ట్రై చేసేయండి. ట్రై చేసి మరి ఎట్టొచ్చినియి గూడా మరి నాకు జెప్పాలి గదా! అందుకే కామెంట్‌లో చెప్పేయండే. కొత్త ఛానల్ గదండీ! కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.